పొద్దున్న నిద్ర లేవగానే వర్షం పడుతుంది. వంటింట్లోకి వచ్చి చూస్తే మా అమ్మ దోశ పోస్తుంది. వర్షంలో ఎవరు మా దోశ తింటారని చెప్పి పక్కకు నెట్టేసి నేనైతే ఉప్మా చేయడం స్టార్ట్ చేశాను. ఉప్మా అనుకుంటారు, లాస్ట్ వరకు చూడండి. వంటకి మీరే పేరు పెట్టాలి. ప్రొఫెషనల్ గా చేద్దామని చెప్పి ఎక్స్ట్రాల్ చేశాను కానీ వీడియో వర్కౌట్ అయింది కానీ రెసిపీ వర్కౌట్ అవ్వలేదు. ఏదైనా కొత్త ప్యాకెట్ ఓపెన్ చేస్తే చాలు అదేదో పెద్ద షోరూమ్ కి వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేసినట్టు ఫీల్ అయిపోతాను. నేనైతే ప్యాకెట్ ఇలా కట్ చేసిన మా అమ్మకి కానీ తెలిసింది అనుకోండి, అదే సిజర్ తో నా పేక్ కట్ చేసేస్తుంది. ఇంకా రెసిపీ విషయానికి వచ్చేసి చెప్పేంత గొప్ప రెసిపీగా తీసి పడేసేంత చెత్త రెసిపీ కూడా కాదు. రెసిపీని ఉన్నట్టుగా చేసిన ఉప్మా అన్న చేతికి వచ్చేది. ఉప్మా తెల్లగా ఉందని చెప్పి పాస్తా పౌడర్ వేసాను. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. నాకు ఇప్పుడు ఈ ఉప్మా చెడిపినందుకు కూడా బాధగా లేదు. మా అమ్మ వచ్చి అడిగితే బాగుందని చెప్తే మొత్తం నన్నే తినేమంటది, బాగాలేదని చెప్తే మొత్తం కక్కేంత వరకు నాకే దొరకదు. వేస్ట్ చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు దీంట్లోంచి తప్పించుకోవాలంటే మన దగ్గర ఉంది ఒకటే ఒక దారి. సిమ్ లో పెట్టి దీన్ని ఒక అరగంట సేపు తిప్పామనుకోండి మాడిపోద్ది. ఆ తర్వాత దీన్ని షింక్ లో పడేసేయచ్చు. షింక్ లో పడేసే సంగతి పక్కన పెడితే అరగంట తిప్పంగా గ్యాస్ పరిస్థితి చూడండి ఎలా అయిందో. ఇందాకన్నా తిట్టద్దు, ఇప్పుడైతే వచ్చిందంటే కన్ఫర్మ్ గా సావ కొట్టద్దు నన్నైతే. ఇంకా దీని టేస్ట్ విషయానికి వచ్చేస్తే పర్లేదు, పుల్ల పుల్లగా టేస్ట్ బానే ఉంది. మీరైతే మన ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాబాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.